హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. కంపల్సరీ ఈ వీడియో చూసిన తర్వాత ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే హెల్త్ సంబంధించిన విషయం. కంపల్సరీగా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది ఏంటంటే బాడీలో హెల్త్ సప్లిమెంట్ అంటే హెల్త్ న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్ లేక చాలామంది చాలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే షుగర్ కానివ్వండి, హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే అధిక బరువుతో ఇలాంటి రకరకాల డిసీజ్తో బాధపడుతున్నారండి. అందులో ఫస్ట్ నేను ఈరోజు మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను ఏంటంటే డయాబెటీస్ అండి. డయాబెటీస్ ఈ రోజుల్లో ఏంటంటే ఎవరిని కదిలించినా, ప్రతి ఒక్క ఫ్యామిలీని కదిలించినా మనని సఫర్ చేస్తున్నది ఏంటంటే రక్తంలో మధుమేహం అంటే డయాబెట్ అంటే షుగర్ అన్నమాట. చాలామంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. అంతకుముందు ఏంటంటే పెద్దవాళ్ళకి వచ్చేదండి, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా వస్తుంది. ఇందులో రెండు రకాలు ఉంటుందండి. ఒకటి జీన్స్ పరంగా ఉంటుంది, ఇంకొకటి మన బాడీలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోతే, అలాగే సెన్స్ వాటిని తీసుకోకపోతే మనకి డయాబెటీస్ అనే వ్యాధికి గురి అవుతున్నారు. ఇప్పుడు చాలామంది న్యూట్రిషన్ ప్రాబ్లం వస్తుందండి. బాడీలో న్యూట్రిషన్ ఫుడ్ కరెక్ట్ లేక అనేక రోగాల పాలవుతున్నారు. న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటంటే కరెక్ట్గా ఆకుకూరలు తీసుకోకపోవడము, అలాగే చాలా మార్కెట్లో నుంచి వచ్చే కూరగాయలు కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే మొత్తం కెమికల్స్ అయ్యాయి అన్నమాట. అంతకుముందు ఏంటంటే న్యాచురల్గా తీసుకునేది, ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్రూట్స్లో కెమికల్స్ యూజ్ చేసి మనకి మార్కెట్లోకి తీసుకురావడం జరుగుతుంది. దీనివల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. యాక్చువల్గా ఈ షుగర్ వాళ్ళు ఎందుకు అటాక్ అవుతారంటే, ఇప్పుడు చాలామందికి ఏంటంటే డైరెక్ట్ అటాక్ అవుతుందంటే, అంటే మనకు డైరెక్ట్ అంటే కొన్ని సిమ్టమ్స్ కనబడతలేదు, డైరెక్ట్ వస్తుంది అనమాట. రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళకి ఏంటంటే అంటే అసలు ఏం తెలియదండి, ఏం టెస్ట్ చేయించుకున్నారని, అంటే ఒంట్లో బాగాలేకపోవడం అట్లా సిమ్టమ్స్ ఏం చూసుకోలేదండి, అంటే వెయిట్ తగ్గిపోతున్నారు. అందుకోసమే షుగర్ టెస్ట్ చేయించుకుంటే 450 ఉందండి, అంటే డైరెక్ట్ అటాక్ చేసింది అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే మనకి ప్యాంక్రీజ్ ఉంటుందండి. ప్యాంక్రీజ్లో మనకి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. ఇది కరెక్ట్ ఉత్పత్తి కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ టైప్ అనమాట అది. సెకండ్ టైప్ ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవుతుంది, కాకపోతే ఆ సెల్స్ని ఇన్సులిన్ అనేది తీసుకోదు. అందువలన ఈ డయాబెటీస్కి గురి అవుతారు. ఇది రెండో పాయింట్ అండి. తర్వాత మధుమేహం అంటే ఏంటి, తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల శరీర కణాలను ఇన్సులిన్కి సరిగ్గా స్పందించలేకపోవడం వల్ల, ఈ రెండు కారణాల వలన మనకి చక్కెర స్థాయిలు ఎక్కువగా అవటం జరుగుతుంది. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, దీన్ని నెగ్లెక్ట్ చేయడం వలన మనకి ఏమంటే కళ్ళు కనబడవండి, కాళ్ళ మంటలు వస్తూ ఉంటాయి, నర్వస్ సిస్టమ్ పనిచేది, ఇమ్యూనిటీ పవర్ మొత్తం తగ్గిపోతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, అలాగే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే మనకి ఒంటి మీద ఏదైనా గాయమైనప్పుడు తగిలిందంటే అసలు మానదండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని మాత్రం అస్సలు మీరు నెగ్లెక్ట్ చేయకండి. చాలామంది ఏంటంటే వీళ్ళకి ఎక్కువగా ఆకలి వేస్తుంది, అలాగే యూరిన్ కూడా ఎక్కువగా పోతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు, కళ్ళు కనబడు, ఇలాంటి ప్రాబ్లమ్స్ స్టార్టింగ్లో సిమ్టమ్ చూపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ అటాక్ అవుతుంది అనమాట. మరి మన దగ్గర సొల్యూషన్ ఉందంటే వీటిని మనము ఫుడ్ సప్లిమెంట్తో మనము కవర్ చేసుకోవచ్చు. బయట మనం మెడిసిన్స్ వాడతాము, డాక్టర్ ఇచ్చిన సొల్యూషన్ తోటి మనము డైరెక్షన్స్ ఫాలో అవుతూ మెడిసిన్స్ వాడతాము. వాటి వల్ల మనకి ఏమి ఉండదండి, జస్ట్ మనం బేస్మెంట్గా ఓన్లీ మెడిసిన్స్ వాడతాము, అంటే కంట్రోల్ అవ్వడానికి. కానీ అది మెడిసిన్స్ కూడా మన బాడీకి ఎఫెక్ట్ అవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది, మీకు తెలుసు. మా దగ్గర మంచి రూట్ సొల్యూషన్ ఉంది. అదే ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ అండి. ఫుడ్ సప్లిమెంట్ జస్ట్ మనము ఇంట్లో ఆకుకూరలు, పండ్లు, పువ్వులు ఎలా తింటే మనకు ప్రాబ్లమ్స్ రావో అలాగే మనకి సప్లిమెంట్స్ రూపంలో దొరుకుతుంది. వీటిని తీసుకుంటే మీకు మంచి కంట్రోల్లో ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకునే వాళ్ళు ఏంటంటే ఈ సప్లిమెంట్స్ వాడితే ట్యాబ్లెట్ రూపంలోకి వస్తారు. అలాగే ట్యాబ్లెట్స్ ఉండే వాళ్ళు మంచి కంట్రోల్లో ఉంటారనమాట. మంచి సొల్యూషన్ ఉందండి. అలాగే చాలా మంది కూడా సఫర్ అవుతూ ఉన్నారు. ఒక్కసారి మనకు ప్రాబ్లం వచ్చిందంటే లైఫ్ లాంగ్ ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఎవరికైతే ఈ సొల్యూషన్ కావాలి అనుకుంటే నేను కింద నా ఫోన్ నెంబర్ పెడతాను, కంపల్సరీగా మీరు కాల్ చేయండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది అండి. ఇందులో మనం ఏమేమి వాడాలి అంటే నీమ్ వాడాలి ఫ్రెండ్స్, అలాగే నూనె తీసుకోవాలి, అలాగే గ్లూకో హెల్త్ 3 వాడితే సరిపోతుంది. నీమ్ ఏంటంటే అది యాక్టివేట్ చేస్తుంది అనమాట సెల్స్ని, అంటే
మనకి ఇన్సులిన్ అని ఉత్పత్తి చేస్తుంది. అలాగే నీము ఎందుకంటే మనకి బాడీలో ఇన్ఫెక్షన్స్ ఉన్న పుండ్లు ఉన్న కూడా తొందరగా తగ్గిస్తుంది అనమాట. గ్లూకో హెల్త్ ఏంటంటే చాలా మందికి ఆకలిస్తుంది, షుగర్తో బాధపడే వాళ్ళకి. ఆ ఫుడ్ని మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట గ్లూకో హెల్త్. ఈ 3 తీసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి అంటే కంపల్సరీగా నేను నెంబర్ ఇస్తాను, ఫోన్ నెంబర్ పెడతాను, కాల్ చేయండి. ఇది అండి, ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక కమెంట్ అయితే పెట్టండి. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందు ఉంటాను.